క్రిస్మస్ సీజన్ శుభాకాంక్షలు. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునుగాక. ప్రారంభించిన దానిని దేవుడు తప్పకుండా పూర్తి చేస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, నా జీవితంలో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నన్ను ఒక సమస్య ఎప్పుడు వెంబడించేది. అదేంటంటే, చాలా విషయాలు ప్రారంభించినవి నేను అది పూర్తి చేసే వరకు నేను వెయిట్ చేయకుండా మధ్యలో విడిచిపెట్టేసేవాడు. చాలా విషయాలు. ఉదాహరణకి, హైదరాబాద్లో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఒకటి స్టార్ట్ చేశాను. ఆ ఇన్స్టిట్యూట్లో నేను మెంబర్గా జాయిన్ అయ్యాను చదువుదామని. ఇన్స్టిట్యూటు ICFAI అనే ఒక ఇన్స్టిట్యూట్, ఫైనాన్షియల్ అనలిస్ట్స్. అయితే అది ప్రారంభిస్తున్నప్పుడు చాలా జీతం క్షమించండి చాలా ఫీజు కట్టాను. కానీ పూర్తి చేయలే, పరీక్షలు కూడా రాయలే. సివిల్ సర్వీసెస్ అంటే కలెక్టర్ ఉద్యోగానికి పరీక్ష ఒకటి ఉంటుంది. దాన్ని అటెంప్ట్ చేయటానికని ఎగ్జామ్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనే ఒకటి ఉంటుంది. అది రాశాను, పాస్ అయ్యాను. నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్ కూర్చోవాలి, అది వదిలేశాను. అలాగా ఎన్నో విషయాలు ప్రారంభించాను కానీ పూర్తి చేయలేదు. మీరు కూడా చాలా విషయాలు అలాగే జరుగుతూ ఉంటాయి కదా. ఏదో చేద్దామనుకుంటారు, మొదలు పెడతారు, అది మధ్యలో వదిలిపెట్టేస్తారు. మీలో చాలామంది ఏదో చదువుదామని ఇంటర్మీడియట్ మొదలు పెడతారు, మధ్యలో వదిలిపెట్టేస్తుంటారు. అంటే లోక సంబంధమైనటువంటి విధానంలో చూస్తే కార్యశుద్ధి లేక, బైబిల్ని బట్టి మనము క్రిస్మస్ సీజన్ కనుక క్రిస్మస్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్గానే తీసుకుంటే, నక్షత్రమును చూసి జ్ఞానులు ప్రారంభం అయ్యి వారి దేశం నుండి వచ్చి, యూదులకు రాజు పుట్టాడు కనుక ఆయనను పూజించే నిమిత్తము వచ్చాము అని వారు ఇజ్రాయెల్ దేశానికి చేరి యెరూషలేములకు వచ్చి, అక్కడ నక్షత్రము వారిని నడిపించినట్లుగా అక్కడ వరకు నక్షత్రం నడిపించింది. కానీ వదిలేసి రాజుగారు కోటలోకి వెళ్ళిపోయారు. అక్కడ కొంచెం దారి తప్పారు. రాజుగారిని అడిగితే రాజుగారికి పిల్లలు పుట్టలేదు. ఉన్న పిల్లలందరినీ చంపేశాడు రాజు. బాగా కిరాతకుడు, అందుకే తన సింహాసనానికి ఆటంకం రాకూడదని యువరాజులందరినీ చంపేశాడు. కనుక ఇలాంటి రాజుకి పిల్లలు కూడా లేరు. ఇప్పుడు యూదునికి రాజు ఒకడు పుట్టాడనేటప్పటికీ ఈ కిరాతకుడికి చాలా కోపం, చాలా ద్వేషం. అయితే ఎక్కడ పుట్టాడు, ఇలాంటి వాటిని బ్రతకనివ్వకూడదనే ఉద్దేశంతో ఆ దేశంలో ఉన్నటువంటి, అది జ్ఞాపకం చేసుకోండి, ఇజ్రాయెల్ దేశం కనుక మత గురువుల్ని, శాస్త్రుల్ని, అంటే దే వర్ కాల్డ్ స్క్రైబ్స్, అంటే బైబిల్ గ్రంథాన్ని కంటత పెట్టి దానిని రాసేవారు చేత్తో. వారు వచ్చి, వీరందరూ బైబిల్ గ్రంథంలో నుండి ప్రవచనం చూసి బెత్లెహేములో పుడతారు అని చెప్పేశారు. అప్పుడు ఈ జ్ఞానుల్ని రాజుగారు రహస్యంగా పక్కకు పిలిపించి, ఏ టైంలో ఏ సమయంలో ఆ నక్షత్రం కనబడ్డది అని అన్వేషణతో కనుక్కొని వారిని
అయితే మీరు పూజించడానికి వెళ్ళండి, నాకు వచ్చి తిరిగి చెప్పండి, నేను వచ్చి పూజిస్తానని చెప్తాడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ బాలుడిని చంపేద్దామని. సరే, వారు బయటకు వచ్చి, కోటలో వచ్చి బయటకు వచ్చి ఎలాగా ఎటు వెళ్దామని చూస్తుంటే మళ్ళా నక్షత్రం కనబడుతుంది. ఆ నక్షత్రాన్ని చూసి మత్తయి సువార్త 2వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడుతుంది, ఆనందభరితులై, బహు ఆనందభరితులై వారు ఆ నక్షత్రమును వెంబడించడం మొదలు పెడతారు. మళ్ళా సరే, కరెక్ట్గా ఎక్కడైతే ఆ బాలుడు, ఆ బాబు నాడో, ఆ ఇంటి మీద ఆ నక్షత్రం ఆగినట్లుగా రాయబడ్డది బెత్లెహేములో. అక్కడ వరకు మరలా వారు నడిచి లోపలికి, ఇంటి లోపలికి ప్రవేశించి ఆ బాలుణ్ణి, ఆ బాలుడు తల్లిని మరియా ఇద్దరిని చూసి, ఇద్దరు ఎదుట సాగిలపడిరి అని లేదు, బాలుడు ఎదుట సాగిలపడి పూజించిరి. ఎవరిని పూజించిరి? ఆయనను, ఆమెను కాదు. చిన్న మాట చూసారండి, ఆయనను పూజించిరి. అయితే దేవుని బిడ్డలారా, మరి ఎందుకు చాలామంది ప్రజలు ఆమెను పూజిస్తారు? మీరు స్ట్రైట్ అక్కడ చదువుకోండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం, వెరీ క్లియర్. ఆ బాలుడిని అంటే ఆయనను పూజించిరి. దే వర్షిప్డ్ హిమ్. డాక్టరినల్గా, సిద్ధాంతపరంగా ఆయన ఒక్కడే పూజకి అర్హుడు, ఆమె కాదు. కనుక ఆమెను గురించి వారు రాలే. రాజు పుట్టాడు కనుక రాజుని పూజించి నిమిత్తము వచ్చితిమి అని వారు ప్రత్యేకంగా క్లియర్గా చెప్పారు. ఓకే ఓకే రైట్, పూజించారు. అప్పుడు వెంటనే వారి దగ్గర ఉన్నటువంటి ట్రెజర్ బాక్సెస్ అంటే తీసుకొచ్చినటువంటి పెట్టెలను విప్పి ఆయనకి బంగారము, గోళము, సాంబ్రాణి ఆయనకి బహుమానాలుగా ఇచ్చారు. దేవుని బిడ్డలారా, ఈ బహుమానాలు చాలా విలువైనటువంటి బహుమానాలు. బంగారము రాజ్యరకానికి సూచన కనుక ఆయన పెంపకానికి అవసరమైనటువంటి బంగారం వారు ఆ బాలుడికి బహుమానంగా బహూకరించారు అని గ్రంథకర్తలు, పెద్దలు చెప్తారు. అలాగే సాంబ్రాణి ప్రార్థనకి, స్పిరిచువాలిటీకి, ఆత్మీయతకు సూచన. మర్ అంటే బోళము దేనికి సూచన అంటే ఆయన మరణించిపోతున్నాడు అని, రాబోయే కాలాల్లో ఈయన అకస్మాత్తుగా ఆయన ప్రాణాన్ని అర్పిస్తాడు అని ఒక సూచన అని పెద్దలు చెప్తారు. సరే, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఇందులోంచి ఏరుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నక్షత్రంతో అయినటువంటి ప్రయాణము దారిలోకి వచ్చేటప్పటికి, యెరూషలేము దగ్గరికి వచ్చేటప్పటికి మనుషులను అడగటం మొదలుపెట్టారు. ఆ తర్వాత రాజుగారిని అడగటం మొదలుపెట్టారు. ఎంత రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయారు చూసారు. ప్రారంభము ఆకాశంలో ఒక సూచన ద్వారా ప్రారంభమైంది. తర్వాత వారు దారి తప్పినప్పటికీ మరలా ట్రాక్ మీదకి వచ్చేటప్పటికి, రైలు పట్టాల మీదకి ఆ ప్రయాణం మళ్ళా స్టార్ట్ అయ్యేటప్పటికి, మొదలు పెట్టేటప్పటికి దేవుడు విడిచిపెట్టలేదు. మరలా వారిని నడిపిస్తూ కరెక్ట్గా ఎక్కడికి తీసుకురావాలో గమ్యానికి దేవుడు చేర్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు బిడ్డలారా, దేవుడు ఏది ప్రారంభించినా ఆయన సగంలో విడిచిపెట్టేవాడు కాదు. కనుక మీ జీవితంలో దేవుడు ఏం ప్రారంభించినా అది పూర్తి చేయగలిగిన సమర్థుడు అని మనం నమ్మాలి. ఎస్, అందుకే రక్షణ అనేది నీలో ప్రారంభించారు. నువ్వు ఒప్పుకున్నావు కదా ఆయన రక్షకుడని, నువ్వు అడిగావు కదా నీ పాపాన్ని క్షమించవని. ఆయన ప్రారంభించినటువంటి ఈ రక్షణ ప్రయాణము మనల్ని మోక్షానికి తీసుకువెళ్ళే వరకు విడిచిపెట్టడు.
చాలా మార్లు మనం దారి తప్పిన వెనక్కి తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, మీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయతలో ఏదైనా విషయమైనా, ప్రభా ఇది నేను ప్రారంభిస్తున్నాను, ఈ పని, ఈ వ్యాపారం, ఈ ఉద్యోగం, మీరు నాకు సహాయం చెయ్యండి అని దేవుని చిత్తమును బట్టి మీరు ప్రారంభించినటువంటిది ఏదైనా సరే ఆయన అడిగితే అది పూర్తి చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. అవసరమైతే బలం ఇస్తాడు, అవసరమైతే నడిపింపిస్తాడు, అవసరమైతే అద్భుతాలు చేస్తాడు. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. ఎంత గొప్ప భాగ్యం కదా మనకి. అంత గొప్ప రక్షకుడిని మనం నమ్ముకున్నాం. ప్రార్థన చేద్దాం. మీలో ఇక మీదట ఇంతవరకు నాలాగే చాలా ఫెయిల్యూర్స్, ఓకే, డోంట్ వరీ. ఆయన మనల్ని తిరిగి సన్మార్గంలో పెట్టి నడిపించగలిగిన వాడిని మనం అడుగుదాం. పరిశుద్ధుడా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు ప్రారంభించింది నువ్వు ఏదైనా సరే పూర్తి చేయగలిగిన దేవుడు అని నువ్వు రుజువు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నేనైతే ప్రకటించాను, నా జీవితంలో నువ్వు చేసినటువంటి అనేకమైనటువంటి ఉదాహరణను బట్టి నువ్వు ప్రారంభించింది ఏది కూడా సగం సగంలో విడిచిపెట్టువాడు కాదు. కనుక నువ్వు ప్రారంభించినటువంటిది పూర్తి చేయమని, నీ బిడ్డల్ని నీ చేతుల్లో తీసుకుని నడిపించమని, మహిమ పొందమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.